హలో హాయ్ అండి, వెల్కమ్ టు మంచి రుచులు. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే కానాగంతల ఫిష్ ఫ్రై. ఫస్ట్ టైం వింటున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను రెసిపీని. కొన్ని వీడియోస్ చూశాను, యాజ్ టీజ్గా అవే ఫాలో అవ్వకుండా కొన్ని మార్పులు చేసుకొని నా స్టైల్లో నేను చేస్తున్నాను ఫిష్ ఫ్రైని. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. అల్లం పేస్టు, ఫిష్ మసాలా, కారం, ధనియాల పొడి, సాల్టు, పసుపు, మైదా పిండి అయితే మైదా పిండి, బియ్య పిండి అయితే బియ్య పిండి, అన్నీ ఒక టూ స్పూన్స్ మాత్రం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది డైరెక్ట్గా పోసేయమాకండి. డైరెక్ట్గా పోసేసామంటే మనకి పేస్ట్ లిక్విడ్ ఫామ్ అయిపోయింది. లిక్విడ్ ఫామ్ అయిందంటే ఫిషెస్కి సరిగ్గా పట్టుకోదు మసాలా. సో ఈ ఫిషెస్కి మనం పేస్టే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, పేస్ట్ వల్లే ఫిషెస్ టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి పేస్టు ఎట్టి పరిస్థితుల్లోనూ థిక్గానే ఉండాలి. సో డైరెక్ట్గా వాటర్ పోయకుండా లైట్గా కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకొని, ఇప్పుడు అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఫిష్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నేనైతే స్కిన్తో సహా పీల్ చేశాను. నేను చూసిన వీడియోస్లో అయితే వాళ్ళు డైరెక్ట్గా స్కిన్తో సహా యాడ్ చేసుకున్నారు, ఘాట్లు పెట్టేసుకొని. నేను అలా చేయలేదు, మీకు ఎలా అయితే అలా చేసుకోండి. నేనైతే స్కిన్తో సహా పీల్ చేసి ఘాట్లు పెట్టేసుకొని ఈ పేస్ట్ అంతా ఫిషెస్ కంటే తట్టు మొత్తం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఫిషెస్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ ఈ ఫిషెస్కి కొంచెం ఎక్కువే పడుతుంది, అలానే మరీ ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే రీయూజ్ ఉండదు కాబట్టి ఆయిల్ నేను కొంచెమే తీసుకుంటున్నాను. మీడియంగా తీసుకోండి ఆయిల్. ఇప్పుడు వీటిలో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫిషెస్ యాడ్ చేసుకొని రెండు వైపులా కాలే విధంగా డీప్ ఫ్రై చేసుకోవడమే. అలా మరీ డీప్ ఫ్రై చేసుకోకూడదు, మీడియంలో పెట్టుకొని మంట ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టిన ఫ్లేము మాడిపోతుంది. సో అలా కాకుండా ఇలా మీడియంలో పెట్టుకొని మొత్తం నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. మిగిలినవి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ రెసిపీ. నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ ఫిష్ని. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా. అలాగే మా పిల్లలకు కూడా చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్గా మా చిన్న పాప అస్సలు తిందో ఫిషెస్, తను కూడా తింది ఇవి. కాబట్టి రెసిపీ మాత్రం సూపర్ టేస్ట్. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా. ఈ ఫిషెస్ ఎక్కువగా పప్పుచారులోకి అయితే ఇంకా చాలా బాగుంటాయి. పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్న నంచుకోవడానికి పెట్టుకొని తినేయచ్చు, కడుపు నిండుగా ఫుల్గా లాగిచ్చేయచ్చు. మేము కూడా ఆ రోజు నేను క్యాబేజీ పప్పు చేశాను. సో దానికి సైడ్ డిష్ కానీ ఈ ఫిషెస్ తెచ్చుకొని చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది రెసిపీ మాత్రం, సూపర్ అదిరిపోయింది. మేమైతే ఫుల్గా లాగిచ్చేసాం. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.